ఆంధ్రప్రదేశ్ హృదయంలో నిలిచిన లేపాక్షి దేవాలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన అద్భుతమైన శిల్పకళా కట్టడం. అందం, భక్తి, ఇంకా సమాధానం లేని అనేక ప్రశ్నలతో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుందిది. శివుడు, విష్ణువు మరియు దివ్యజీవుల సున్నితమైన చిత్రలేఖనాల నుంచి ఒకే రాయితో చెక్కబడిన మహాకాయనంది విగ్రహం వరకు. అయితే ఈ దేవాలయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యం హ్యాంగింగ్ పిల్లర్. ఇది ఒక గ్రానైట్ స్తంభం, పైకప్పును తాకుతూ ఉండి కూడా నేలను పూర్తిగా తాకదు. దాని కింద చిన్న ఖాళీ ఉంటుంది. ఈ నిర్మాణ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించిన బ్రిటిష్ ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోయారు. స్థానిక సంప్రదాయం ప్రకారం ఈ ప్రదేశం రామాయణంతో కూడా సంబంధం కలిగి ఉంది. రావణుడితో యుద్ధం చేసిన తర్వాత జటాయువు ఇక్కడే పడిపోయాడని, అప్పుడే శ్రీరాముడు లేపక్షి అంటే లేచిరా పక్షి అని పలికాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. ఈరోజు లేపాక్షి దేవాలయం చరిత్ర మరియు పురాణాల కలయికగా నిలిచి, తన ప్రాచీన రాళ్లలో దాగి ఉన్న కథలతో ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.